ఎంతున్నా దావీదు మాత్రం నాకు ఆధారం నా సైన్యం కాదు, ప్రాణం పెట్టగలిగిన మనుషులు కాదు, నా ఆధారం యేసయ్యే అంటున్నాడు. దావీదు జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు కూడా అదే మాట అంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ఆధారం నీవే, ఇదిగో వృద్ధుడనై ఇప్పుడు నేను కన్న కుమారుణ్ణని తరుముతున్నప్పుడు కూడా నాకు ఆధారము నీవే అంటున్నాడు. ఊరికనే అనట్లేదు దావీదు. ఎన్నో అనుభవాల గుండా వెళ్ళిన ఈ దావీదు అలా నీవే ఆధారమయ్యా, వేరొక ఆధారము నాకు లేదు, వేరొక ఆధారాలు ఉన్నా అవి కదిలించబడేటివే అని చెప్తున్నాడు. దావీదు జీవితంలో మనం చూస్తే అన్నలు ఉన్నారు. గొల్యాతుని చంపేటప్పుడు అక్కడికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలు ఆయనను తృణీకరిస్తారు. ఇక చాలు నీ గర్వపు మాటలని దావీదుని తృణీకరిస్తారు. సైన్యంలో అన్నలు ఉన్నారు, ఘనత ఉంది. ఆ ఘనతను బట్టి అన్నులను బట్టి ఆయన సంతోషించి వెళ్తాడు, కానీ వారిని ఏమాత్రం ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. అంతేకాదు తండ్రి ఉన్నాడు కదా, తండ్రి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ దావీదు యొక్క జీవితం అరణ్యాల పాలైంది. తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడడానికి వీల్లేదు, ఎందుకంటే అరణ్యాల పాలైపోయాడు ఆధారపడి. మరి మీకాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి సౌలు ఆయనను పట్టుకోవడానికి ఇంటికి వస్తే మీకాలు తండ్రితో ఏంటి నాన్న, ఏం తప్పు చేశారని ఈయనను ఇలా అంటున్నారు అని ఎదురాడి నాన్నతో ఒక్క మాట కూడా అనలేదు. తప్పకుండా మా నాన్న నేను చంపుతాడు కాబట్టి కిటికీలో నుండి పారిపో అని తాడేసి దించి ఇక్కడి నుంచి పారిపోమ్మని సలహా ఇచ్చి దావీదును అక్కడి నుంచి సాగనంపింది. భార్య మీద కూడా ఆధారపడడానికి వీల్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా కదిలిపోతాయని, అంతగా ఆధారపడటకు ఈ లోకబంధము, లోకాలు, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులేమి, లోకంలో ఉన్నది ఏది కూడా అంతగా ఆధారపడటకు వీల్లేదు. ఏదో ఒక దినాన ఆ ఆధారాలన్నీ కదిలిపోతాయి. హల్లెలూయా.